కొన్ని చెట్లు అన్నీ కలిసి ఒలివ చెట్టు దగ్గరికి వచ్చి మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టును అడుగుతున్నప్పుడు ఒలివ చెట్టు ఈ విధంగా మాట్లాడుతుంది. న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో మమ్మల్ని ఏలుమని ఒలివ చెట్టును అడగగా ఒలివ చెట్టు దేవుడిని మానవులను దేని వలన నరులను సన్మానించుదురో ఆ నా తైలము నీయక మాని చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊగులాడుటకు నేను వచ్చేదనా అని వాటితో అనెను. ఏం చెప్తుంది ఆ ఒలివ చెట్టు అని అంటే, దేవుడు మనుషులను ఎప్పుడైతే సన్మానించాలి అభిషేకించాలి అనుకుంటున్నాడో ఆ తైలమును ఇవ్వగలిగేది నా వలననే. నేను దాన్ని వదిలేసి నేను మీ మీద ఏలుటకు రాజుగా అటు ఇటు తిరగాలనా అనే క్వశ్చన్ మార్క్. దీని నుంచి ఏం నేర్చుకోవాలంటే, దేవుడు మనకు ఒక బాధ్యతనిచ్చాడు. దేవుడు పనిలో మనకు ఒక పాత్ర ఉంది, మన బాధ్యత ఉంది, మన పార్టిసిపేషన్ ఒకటి ఉంటుంది. నువ్వు దాన్ని మానేసి మిగతా వాటి మీద నువ్వు ఫోకస్ చేయకూడదు, మిగతా వాటి వైపు నువ్వు వెళ్ళకూడదు, నువ్వు మానకూడదు. దేవుడు నీకు ఎందుకోసం నియమించాడో ఆ పని నువ్వు చేయాలా. దేవుడు నిన్ను ఎందుకొరకు ఏర్పరచుకున్నాడో దాన్ని గమనించాలా. అయితే ఒలివ చెట్టు ఏమంటుందంటే, నేను ఆ తైలం నా నుంచి వెళ్ళును, నేను దాన్ని మానను, నాకు అది కావాలి, నేను రాజుగా ఏలడానికి కాదు నేను ఉన్నది, నాకు అవి కాదు, దేవుని నుంచి నేను దేవుని బాధ్యతను చేయాలి తప్ప నేను ఏలుటకో ఈ లోక సంబంధమైన వాటి కొరకు నేను రాను. కనుక నేను నా తైలము నేను దేవునికి ఇవ్వాలి, కనుక దేవునికి ఇచ్చేవాడుగా ఉండాలా. ఈరోజు దేవుని పని ఏదైతే ఉందో అది గొప్పదిగా భావించాలా. డాక్టర్ బిల్లీ గ్రహాం ఒకసారి అంటారనమాట, చాలామంది ప్రెసిడెంట్లు ప్రేర్ చేస్తున్నప్పుడు ఒకసారి వెళ్ళి కూడా అడిగారు, ఏమనంటే మమ్మల్ని మా పైన నువ్వే ప్రెసిడెంట్గా ఉండమని, లేదంటే ఆ దేశానికి ప్రెసిడెంట్ కమ్మని అడిగినప్పుడు తనకు దేవుడు చాలా గొప్ప బాధ్యతలు ఇచ్చాడు, దాన్ని పక్కన పెట్టి ఇలాంటి పనులు చేయడము తను ఇష్టపడతలేనను, నాలాంటి బాధ్యత నేను ఈ సేవను వదిలిపెట్టలేను, ఇది చాలా విలువైంది అని తను ఎంచి ఈ ప్రెసిడెంట్గా ఉండడం కంటే ఎక్కువ బాధ్యతగా సేవే ముఖ్యముగా తను భావించాడనమాట. ఈరోజు దేవుని పని చాలా ముఖ్యం. దేవుడు నీకే పని అప్పగించాడో ఆ పని మాత్రమే నీకు చాలా విలువైనదిగా నువ్వు ఎంచినప్పుడు దేవుడు కూడా నీ యొక్క త్యాగాన్ని లేదంటే నీ సమర్పణను దేవుడు చూస్తే ఖచ్చితంగా దేవుడు నిన్ను దీవిస్తాడు.